చీ 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 చీ. ఇదన్నా సార్ వాడే ఆ మేడం పాలు ఎత్తుతా ఉంటే మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి సార్ వాడే? టైం బ్యాడ్ రా, చాలా బ్యాడ్ పొజిషన్ లో పే చేయాల్సి వస్తుంది. సార్ వాడే నీ డబ్బులు కూడా ఆ మేడం దగ్గర ఎత్తే అడిగే చెప్తారు, ఇంటారా సార్ వాడే? నీకు అంత సీన్ ఉందా? సరే చెప్పు. ఓకే సార్ వాడే, రెండు పేరు బ్యాచిలర్స్ కదా సార్ వాడు, స్లోగా సెటప్ చేశారు వాడే. సెటప్ ఆ, సెటప్ అంటే శీఘ్రం కళ్యాణం చేసుకోండి సార్ వాడే. కళ్యాణమా? ఆ. ఓర్ని ఎవ్వ దానికి తిండెట్టాలంటే నా కొంప అమ్ముకోవాలరా. ఏమక్కర్లేదు సార్ వాడే, మీకంటే డబుల్ డబుల్ శాలరీ సార్ వాడే. ఫ్లైట్ కూలిపోయిందనుకో 15 లక్షలు డబ్బు వస్తుంది సార్ వాడే. అంటే నా పెళ్ళం చచ్చిపోవాలని కోరుకుంటున్నావురా నువ్వు? నరికేస్తాను రే, చంపేస్తాను, పాతి పెట్టేస్తాను నిన్ను. ఆహా. హలో ఏమిటి వాడి మీద తిరుచుకుపడుతున్నారు? లేకపోతే చూడండి, మీరు నేను పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందంటున్నాడు వాడు. వాడికేం పోయే కాలం వచ్చింది? అయినా మీరు చేసుకుంటానంటే మాత్రం నేను చేసుకుంటానేంటి? నేను ఫస్ట్ హ్యాండ్, మీరు సెకండ్ హ్యాండ్. నేను సెకండ్ హ్యాండా? ఎవడు చెప్పాడు? వాడే మీ ఆవిడి ఫ్లైట్ కదా, లేచిపోయిందటగా. ఆ, లేచిపోలేదు, చచ్చిపోయింది. పెద్ద డిఫరెన్స్ ఏముంది, సెకండ్ హ్యాండేగా. ఓకే ఓకే, నాదో డౌట్. అసలు నీకు ఎయిర్ హోస్టెస్ పోస్ట్ ఎవడిచ్చాడు? వాళ్ళే ఇచ్చారు. అంటే పోస్టింగ్ పెద్ద పెద్ద జంబో జెట్లు బోయింగుల్లోనా? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగారు? మరి వాయుదూతలు అయితే పడిపోతాయి కదా. ఎందుకు పడిపోతాయి? ఇప్పుడు ఫ్లైట్ లో మీకు లగేజ్ ఏది కట్ చేస్తారా? నాకెందుకు కట్ చేస్తారు? ఇప్పుడు ఎక్కడికి? త్రివేంద్రం. మరి వెళ్ళొచ్చుగా. నాకు లైట్ గా అర్థం అవుతుంది, ఉమ్. చూసుకుందాం, వస్తా. లేకపోతే నా పెళ్ళం లేచిపోయిందని ఎటకారం ఆడతావా? పర్సనల్స్ కలగకూడదమ్మా.